హై ఫ్రెండ్స్, హెచ్విఎల్ ఛానల్కి. సో ఈరోజు ఏంటంటే మనకి పార్ట్ 2 అనమాట. మనం ఆల్రెడీ పార్ట్ 1 ఆర్పించే కదండి, టాటా ఏజీ మెడికల్ సెలెక్ట్లో ఎలైట్లోని పార్ట్ 2 అనమాట. టాపిక్ ఏంటంటే ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఏంటంటే మనకి ఎలైట్లోని 90 days వరకు ఉంటుంది అనమాట. అసలు ఈ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఈ టెక్నాలజీ దానికోసం మేము తెలుసుకుందాం. ప్రీ అంటే ముందు, అంటే మనకి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి ముందు జరిగిన టెస్టులు కానీ, స్కాన్స్ కానీ, లేదంటే డాక్టర్ కన్సల్టేషన్స్, మెడిసిన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ప్రీ హాస్పిటలైజేషన్ కింద వస్తుంది. మనకి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనకి ఏదైనా ఒక ఫీవర్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఒక డాక్టర్ కన్సల్ట్ చేస్తాం. ఆ డాక్టర్ ఫీజు అవుతుంది, తర్వాత డాక్టర్ టెస్టులు రాస్తారు, అదేవిధంగా మెడిసిన్ రాస్తారు. సో ఇవన్నీ కూడా మనకి ఏదైతే మనకి ఫీవర్ కానీ కొంచెం ఎక్కువ అయ్యి ఎమర్జెన్సీ అయినప్పుడు అప్పుడు అంటే కొంచెం ఇంకా కంపల్సరీగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలని ఉద్దేశంలో ఉన్నప్పుడు కంపల్సరీ అప్పుడు ఈ టెస్ట్లను ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అవుతాం. సో ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యామో ఈ ముందు ఏదైతే మనం ఖర్చు పెడతాం కదా, సో అదంతా కూడా మనకి ఏంటంటే ప్రీ హాస్పిటలైజేషన్ కింద ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది అనమాట. దాన్నే ప్రీ హాస్పిటలైజేషన్ అంటారు అనమాట. నెక్స్ట్ వన్ పోస్ట్ హాస్పిటలైజేషన్. పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఏంటంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే తర్వాత, అంటే ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ తీసుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతామో ఆ తర్వాత మెడిసిన్స్, ఫాలోఅప్స్, విజిట్స్, తర్వాత డ్రెస్సింగ్ అవ్వచ్చు, థెరపీస్ అవ్వచ్చు, టెస్ట్లు. అంటే ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మనం ఒక డిసీజ్, ఒక ఫీవర్ తోటి మనం ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యామో మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత డాక్టర్ ఏంటని చెప్తారు, డెఫినెట్గా వారికి ఒకసారి ఫాలోఅప్ కండి అని చెప్తారు డెఫినెట్గా. సో ఆ ఫాలోఅప్ చేసేటప్పుడు కానీ, విజిట్స్ కానీ, ఏదైనా లేదంటే యాక్సిడెంట్ అయినప్పుడు డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటారు అనమాట. సో ఈ విధంగా దీన్ని పోస్ట్ హాస్పిటల్ తర్వాత కూడా మనకు ఖర్చులు అవుతాయి కదా, అవి కూడా ఇన్సూరెన్స్లోనే కవర్ అవుతాయి అనమాట. దాన్ని ఏంటంటే మనం ఫిజికల్గా మనం ఎంతైతే అమౌంట్ పెట్టామో ఆ బిల్స్ అన్ని కూడా మనం కంపల్సరీగా క్లైమ్ డిపార్ట్మెంట్కి పెడితే అవి మనకి క్యాష్ మనకి అది అకౌంట్లోంచి వచ్చేస్తుంది అనమాట. సో ఇది ప్రీ హాస్పిటలైజేషన్ కూడా అంతే. ఆ బిల్స్ అన్ని కూడా మనం పెడితే ఆటోమేటిక్గా మనకి మన బ్యాక్ అండ్ మన అకౌంట్లో పడతాయి. ఓకేనా. సో ఇది ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అనమాట. థ్యాంక్ యూ.